హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ చింతకుంట్ల అమ్మాయి. ఒక చిప్ప చూపిస్తున్నాను కదా, అది కొబ్బరి చిప్ప. సో దాన్ని మంచిగా కడిగిన వాటర్లో వాటర్ కూడా పోసిన, ఎక్కడ లీక్ లేదు, హోల్స్ కూడా లేవు. ఓకేనా, కన్ఫర్మ్ అయిన తర్వాతనే గ్యాస్ స్టవ్ ముట్టించిన. దాని మీద కొబ్బరి చిప్ప పెట్టి హీట్ అయినాక మిల్క్ పోసిన, తర్వాత షుగర్ వేసుకున్న 1 స్పూన్, తర్వాత కాఫీ పౌడర్ వేసుకున్న. కొబ్బరి చిప్పలో చాయ్ అందరు పెట్టుకుంటారు కదా తెలంగాణలో, అదేం విచిత్రం కాదు. సరే, కొబ్బరి చిప్పలో టీ అందరు చేసుకుంటారు కదా, అందుకే నేను నా స్టైల్లో కాఫీ చేద్దామని అనుకున్నా. సో చేస్తున్నా కూడా. సో ఇటు ఎలా ఉంటుందో అని ట్రై చేసిన కాఫీతోని. సో కొబ్బరి చిప్పలో కాఫీ వీడియో పేరు కన్ఫర్మ్ చేసుకోండి. సో కాఫీని అయితే కొబ్బరి చిప్పలో మసులుతుంది, చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. కాఫీ కట్టెల పొయ్యి మీద అయితే అందరూ చేస్తారు కదా, గ్యాస్ మీద నేను చేశాను. కొంచెం టెన్షన్ పడ్డాను. అమ్మయ్య పర్వాలేదు, ఫైనల్గా కాఫీ అయితే మంచిగా మసులుతుంది. సో కాఫీని కంప్లీట్గా టేస్ట్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాఫీ ఎట్లా కనిపిస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో లుక్ కూడా. సో టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. కాఫీ మాత్రం లుకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. సో ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నా. మీరు నా లెక్కనే ట్రై చేస్తున్నారా? కానీ కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద మీరు కూడా ట్రై చేయండి కాఫీ. ఓకేనా, సో నా వీడియో వచ్చేసి అయిపోయింది. ఓకేనా, నా వీడియో నచ్చితే ఇట్లా ఒక చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి అందరికీ. ఓకేనా, ఫైనల్లీ కాఫీ కంప్లీట్ అయింది గైస్. సో టేస్ట్ చూడాలి ఎట్లా ఉంటుందో. సో కాఫీ గ్లాస్లో పోసుకొని తాగాను, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, లైక్ షేర్ సబ్స్క్రైబ్.